సింగరేణి నష్టాల్లో ఉన్నప్పుడు కాపాడిన ఘనత దివంగత కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామిదన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ. సింగరేణి కార్మికులకు అండగా నిలిచింది ఒక్క కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు. సింగరేణిలో కొత్త బొగ్గు గనులను తీసుకొస్తామని చెప్పారు వంశీకృష్ణ. సింగరేణి కార్మికులకు ఇండ్ల పట్టాలు ఇచ్చే బాధ్యత తనదన్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పెద్దపల్లి జిల్లా గోదావరి గని 11వ బొగ్గు గనిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాయిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వంశీకృష్ణతో పాటు మక్కాన్ సింగ్, మేయర్ అనిల్ కుమార్, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ పాల్గొన్నారు. గని కార్మికులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు నేతలు. మీటింగ్ తర్వాత కార్మికులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు నేతలు. సోదరులు గడ్డం వంశీ గారిని ఆశీర్వదించాలని ఇవాళ సింగరేణి కార్మికులందరూ కూడా కలవడం జరిగింది. వారి ఆశీర్వాదం తీసుకొని వెళ్తా ఉన్నాం. నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన విధంగా ఈసారి వంశీ గారిని కూడా గెలిపిస్తారని చెప్పి మాట ఇచ్చినారు. ఇలా కార్మికుడు మాట ఇస్తే మాట తప్పడు, పూర్తి విశ్వాసం ఉంది. ఇలా తెలంగాణ మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని, దేశంలో సింగరేణి అమ్మడానికి ప్రధాన పాత్ర వహించిన బీజేపీని రెండింటిని కూడా ఓడించి ఇలా నిరంతరం సింగరేణిని కాపాడుతూ సింగరేణి కార్మికుల సంక్షేమం వైపు నిరంతరం ఆలోచిస్తున్న కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఇలా కార్మికులందరూ కూడా సంసిద్ధమై ఉన్నారు. గతంలో వెంకటస్వామి గారు చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి, సింగరేణి కాపాడినటువంటి తీరు, ఇలా పిఎఫ్ఈఎస్ఐ ఏదొచ్చిన వారి యొక్క సహకారంతో, తర్వాత మొన్న మళ్ళీ కొత్త బావులు తెస్తాం, చాలా 2000 మంది వరకు ఉద్యోగాలు ఇప్పిస్తాం. అదే మాదిరిగా చనిపోయిన కార్మికుడు ఉంటే ₹1,00,00,000 పెన్షన్, కాంట్రాక్ట్ కార్మికుడికి 25 లక్షల రూపాయలు, దాంతోపాటు కాంట్రాక్ట్ కార్మికులు అన్ని రకాల వేతనాలు ఏదైతే వాళ్ళ డిమాండ్ను దాన్ని కూడా పూర్తి చేయడానికి ఈ కోడ్ కాగానే చేస్తామన్నటువంటి ఒక మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి మాట, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి మాట మీద నమ్మకంతో ఈ కార్మికులందరికీ ఉంది. నాకు విశ్వాసం ఉంది, తప్పకుండా భారీ మేరతో గెలిపిస్తారని. సింగరేణి మైన్స్కి రావడం జరిగింది. కార్మికులందరినీ హృదయపూర్వంగా కలవడం జరిగింది. గతంలో కాకా వెంకటస్వామి గారు కార్మికులకు ఉన్న 70 సంవత్సరాల అనుబంధం ఒకసారి గుర్తు చేసుకున్నాము. ఎందుకంటే పెన్షన్ స్కీమ్ అనేది ఫస్ట్ అమలు చేసింది కాకా వెంకటస్వామి గారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అని చెప్పి అందరు కార్మికులు గుర్తు చేసుకుంటున్నారు. గతంలో చేసిన పని ఒక 450 కోట్లు వడ్డీ లేని రుణం కూడా అప్పుడు సింగరేణి కష్టాల్లో ఉన్నప్పుడు కాకా వెంకటస్వామి గారు ఎంతో కృషి చేసి ఇప్పించడం జరిగింది. దాని ద్వారా దాదాపు 1,00,000 పైన ఉద్యోగాలు అప్పుడు కాపాడడం జరిగింది. అదంతా గుర్తు చేసుకొని ఇప్పుడు ఖచ్చితంగా కొత్త బాయిలు ఓపెన్ చేయడానికి కృషి చేస్తామని చెప్పి సింగరేణి కార్మికుల సోదరులకు అందరికీ మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో బాయిలు క్లోజ్ చేయడం జరిగింది, కొత్త బాయిలు రాలేదు, కొత్త ఉద్యోగాలు రాలేదు. ఇప్పుడు కేవలం రామగుండం ప్రాంతంలో 13,000, మొత్తం పార్లమెంట్లో పెద్దపల్లి పార్లమెంట్లో కార్మికులు కేవలం 30,000 ఉద్యోగాలే ఉన్నాయని చెప్పి చాలా బాధాకర విషయము. అందుకని ఖచ్చితంగా కొత్త బాయిల కోసము పోరాడి మరీ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చి ఇక్కడ ఉపాధి కల్పించి సింగరేణి కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రితో మాట్లాడి రాజ్ ఠాకూర్ గారు, నేను బట్టి గారు, శ్రీబాబు గారు కలిసి రేవంత్ రెడ్డి గారికి చెప్పి 40 ఏళ్ల వయసు కేసీఆర్ 10 ఏళ్ళు మాట ఇచ్చిండు. ముఖానికి చేసినారా మా గవర్నమెంట్ వచ్చింది 4 రోజుల లోపల. అంటే కొన్ని వందల మంది కార్మికులకి సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పించినాం. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 441 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వకుండా సంవత్సరాల తర్వాత తింటే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒకే రోజు ఆర్డర్ ఇచ్చినాం. మేము మా చేతుల మీద ఇచ్చినాం. మేము 140 మంది రైతుల్లో ఆపెడితే ఉద్యోగాలు ఇప్పించాం. ఇప్పుడే రాజ్ ఠాకూర్ గారు చెప్పాడు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక్క హైదరాబాద్లో ఉన్నాయి. మన బొగ్గుగని కార్మికులు, వాళ్ళ భార్యలు, పిల్లలు, కుటుంబ సభ్యులు హైదరాబాద్ పోయి ఇబ్బందులు పడుతున్నారు. మన కంపెనీలో బ్రహ్మాండమైన లాభాలు వస్తున్నాయి. సూపర్ స్పెషాలిటీ